హలో అందరికీ. ఒక ముఖ్యమైన పని మీద మొన్నైతే హైదరాబాద్ ఎళ్ళాను. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళీ రావడం హైదరాబాద్‌కి. పని ముగించుకొని మా బామర్ది రూమ్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌కైతే వచ్చాం. ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏముండదు. ఎక్కువగా మీరు చూసేదే ఉంటుంది. ఒకటి అన్నగారి సమాధి, ఎన్టీఆర్ గార్డెన్స్, పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం, ఇంకా ప్రసాద్ ఐమాక్స్ మరియు ఎన్టీఆర్ గార్డెన్స్‌కి ఎదురుగా కనపడే అసెంబ్లీ. అలాగే మా వాళ్ళు చేసిన అల్లరి చూసేద్దాం రండి. నన్ను కూడా కవర్ ఈ వీడియోలో నువ్వు కవర్ నన్ను కూడా కవర్ చేస్తావు తెలుసా నేను కవర్ చేస్తాను నేను కవర్ నన్ను ఎక్కువ హైలైట్ హైలైట్ ఒక 20 మంది ఇస్తారా అంటే 2 నుంచి 10 మంది ఏడుగురు నన్ను హైలైట్ చేయి హైలైట్ చేస్తే మా గర్ల్ ఫ్రెండ్ కి నేను నచ్చాలి అందులో తీసుకొచ్చింది నేను కాదు సబ్స్క్రైబర్స్ మా రూమ్ లో అందరికన్నా వయసులో చిన్నోడు పర్సనాలిటీలో పెద్దోడు మనసులో కూడా పెద్దనని చెప్పి వీడు అభిషేక్ అన్నిటిలోనే పెద్ద వీడు అన్నిట్లోనే నాకు బాగా తెలుసు కనపడిన దొంగ దొంగ కనపడడానికి పేరు చెప్తాం అనుకున్నాం కానీ సెన్సర్ బోర్డు వల్ల ఆపేసాం లేదంటే ఒక స్టోరీ క్యారెక్టర్ వాడి కనిపించిన దొంగ కనిపించే మంచి నీ గురించి నువ్వు ఎలా చెప్పుకోకూడదు నేను చెప్పాలి నేను చెప్పాలి వీడు తెలిసిందేగా ఇంకా తెలియదు పులిహోర రాజా అయ్యొద్దు ఉన్నది చెప్పు సరికి సబ్స్క్రైబర్లు కావాలంటే అప్పుడు పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదని చెప్పి వీళ్ళంతా అయిపోయారు ఇంక నేను మిగిలిన నేను ఎవరో మీకు తెలుసుగా మొన్న అరుణాచలం వీడియోలో నన్ను చూసుంటారు అది వీడే బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని షార్ట్ వేసుకున్న వ్యక్తి వీడే వీళ్ళు కుళ్ళుకుని చేస్తున్నారు మీరు ఏం పట్టించుకోకండి వీడి గురించి చెప్పలేనందుకు బాధపడుతున్నాడు వీడు మా తమ్ముడు చరణ్ కుమార్ మరి ఇది చరణ్ కుమార్ ఈ వీడియో ఇంకేమని చెప్పాలా హైలైట్ అంట ఏమి చేయాలో నాకు తెలియట్లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ హైలైట్ చేస్తా సబ్స్క్రైబర్లు రారు మీకు నేను హైలైట్ చేసుకుంటూ చెప్పుకుంటాను చెప్తావా వీడి పేరు చరణ్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూస్తుంది అని చెప్పి వీని హైలైట్ చేయమని పదే నేను అక్కడ అడిగాను పదే చెప్తున్నాడు. వీళ్ళ ఎవరు ఎక్కడున్నా ఈ వీడియో చూసి ఒక లైక్ కొట్టి ఒక 10 మంది సబ్స్క్రైబర్లు పెంచేలా చూడాలని కోరుకుంటున్నాను. ఓకే నోట్ ఏంటంటే నేను అడగలేదు హైలైట్ చేయమని ఎలా చేస్తున్నారు లేదు అడిగారండి నేను అడగలేదండి. మా వాడు హైలైట్ అవ్వాలని చాలా అయితే ట్రై చేశాడు. అందులో భాగమే ఇది. ఇక్కడ పాలరాతితో కనిపిస్తుంది కదా, ఇదే అన్నగారి సమాధి. You guys have to highlight.
అంటే చార్మినార్ ఈ సేమ్ ఇదే డాక్టర్ 60 రూపాయలు. బై 60 లాస్ట్. ఓకే లీవ్ తీసుకో. చూపించింది ఎన్టీఆర్ సమాధి, ఎన్టీఆర్ టాంబ్ యాక్చువల్ కదండి, ఎన్టీఆర్ టాంబ్ అంటారు. ఇందాక మనం ఏదైతే చూసామో అది ఎన్టీఆర్ సమాధి. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్టీఆర్ గార్డెన్స్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. పదండి లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారుగా, ఇదే మన ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల ఉన్న ప్లేస్ అంతా ఇదే. చూడండి, ఇక్కడ నుంచి బయట నుంచి మనకి సెక్రటరియట్ బ్యాక్ సైడ్ ఇది వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగే సెక్రటేరియట్. నైట్ వ్యూ అయితే చాలా అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. ఎన్టీఆర్ గార్డెన్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఫన్ గేమ్స్ ఉంటాయి. అలాగే బోటింగ్ కూడా ఉంది. ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, బర్త్డేస్కి, ఏదైనా స్పెషల్గా ఫొటోస్ తీసుకోవాలంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది.
అందరూ ఫోటో వైపు చూస్తుంటే వీడు మాత్రం నా అద్దాల వైపు చూస్తున్నాడు. ఆఖరికి కొట్టేశాడు అనుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా బోటింగ్ పాయింట్ ఇక్కడే. ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది అటు నుంచి ఇటు నడవడానికి. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఉంటుంది. మేము వెళ్ళే టయానికైతే అక్కడైతే క్లోజ్ చేసేసి ఉన్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ప్రసాద్ ఐమాక్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఇది మ్యాక్సిమం టీవీస్లో చూసే ఉంటారు. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందంటే మ్యాక్సిమం రివ్యూస్ ఇక్కడి నుంచే ఇస్తూ ఉంటారు. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.